పురుషుల్లో మేజర్ వర్క్ చేసేది టెస్టోస్టెరాన్. సెక్షువల్ పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవ్వకుండా అంటే శీఘ్రస్ఖలనం అవ్వకుండా ఉండాలన్నా ఇవన్నీ కూడా మనకు పురుషుల్లో టెస్టోస్టెరాన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఈరోజు మనం పురుషుల్లో కామన్గా కనిపించే హార్మోన్ లోపం గురించి మాట్లాడుకుందాం. పురుషుల్లో ముఖ్యమైన హార్మోన్ ఏంటి అంటే టెస్టోస్టెరాన్. అంటే ఇది ఒక్కటే ముఖ్యమైన హార్మోన్ డాక్టర్, మిగతావి ముఖ్యమైన హార్మోన్స్ కాదా అంటే మనకు అన్ని హార్మోన్స్ ఇంపార్టెంటే, కానీ పురుషుల్లో మేజర్ వర్క్ చేసేది టెస్టోస్టెరాన్. మనకు ఎఫ్ఎస్హెచ్ కానివ్వండి, ఎల్హెచ్ కానివ్వండి, ప్రొలాక్టిన్ కానివ్వండి, వాటికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే థైరాయిడ్ హార్మోన్ మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ ఇద్దరిలోనూ ఇంపార్టెంటే, కానీ టెస్టోస్టెరాన్ పురుషుల్లో ఎందుకు ముఖ్యము అంటే పురుషుల్లో మనం డే బై డే యాక్టివిటీస్లో చాలా వరకు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో నా టెస్టోస్టెరాన్ ఉదాహరణకి మనకు టెస్టోస్టెరాన్ పురుషుల్లో మనకు సెక్షువల్ ఫీలింగ్స్ కావాలన్నా, సెక్షువల్ పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవ్వకుండా అంటే శీఘ్రస్ఖలనం అవ్వకుండా ఉండాలన్నా, మనకు బోన్స్ అంటే స్ట్రాంగ్గా ఉండాలన్నా, మజిల్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, మతిమరుపు లేకుండా ఉండడం కానీ ఇవన్నీ కూడా మనకు పురుషుల్లో టెస్టోస్టెరాన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మనకు టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతే ఏమవుతుంది, ఇది డిస్కస్ చేసుకునే ముందు అసలు టెస్టోస్టెరాన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎందుకు ఉత్పత్తి అవుతుంది అని మనం రెండు పాయింట్లు తెలుసుకోవాలి. మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ అనేది వృషణాల్లో అంటే టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ ఏంటి? వైటమిన్ ప్రొలాక్టిన్, థైరాయిడ్, ఎల్హెచ్ హార్మోన్. ఇవన్నీ ఈ రెండు బ్రెయిన్ నుంచి కానీ థైరాయిడ్ గ్రంథి నుంచి కానీ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ అలాగే వైటమిన్ డి, B12 ఈ రెండు కూడా ఈ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తాయి. సో ఇప్పుడు సహజంగానే మనకు బ్రెయిన్ సరిగా పనిచేయనప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్లో పనిచేయదు, సరిగా నిద్ర లేకున్నా, అంటే మనము బాడీకి బ్రెయిన్ రికవర్ అవ్వడానికి సరైన టైం ఇవ్వకపోతే సో మనకు టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉన్నా, విటమిన్ డి, B12 లోపం ఉన్నా, సరిగా ఎక్సర్సైజ్ లేకపోయినా, లేదా టెస్టిస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే టెస్టిస్ చిన్నగా ఉండడం కానీ, టెస్టిస్కి రక్త సరఫరా సరిగా లేకపోవడం కానీ, లేదా వెరికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే ఈ మధ్య కాలంలో చాలామందిలో ఓవర్ వెయిట్ వాళ్ళని చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా 2 పాయింట్స్ మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల తొడల మధ్యలో బాగా థై ఫ్యాట్ అంటాం ఎక్కువగా ఉండడం వల్ల టెస్టిస్కి సరిగ్గా గాలి తగలకపోవడము, టెస్టిస్లో వేడి ఎక్కువ అయిపోవడం వల్ల కూడా టెస్టిస్ సరిగ్గా పనిచేయదు. అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో చాలామంది వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ నేను వెయిట్ తగ్గట్లేదు, ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, వెయిట్ తగ్గట్లేదు అని ఉంటారు కదా. ఎందుకు అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉన్నా కూడా మనకు బాడీలో ఎనర్జీ కన్జంప్షన్ రేట్ అంటే మెటబాలిక్ రేట్ అంటాం, అది తక్కువైపోతుంది. మనకు మెటబాలిక్ రేట్ తక్కువైనప్పుడు మనం ఒక పని చేసినప్పుడు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవ్వాలో అంతో తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అందుకని వెయిట్ పెరగడం కూడా మనకు తగ్గిపోతుంది, వెయిట్ తగ్గడం. సో అందుకని వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగుందో లేదో ఫస్ట్ చూసుకుంటారు. సో ఇప్పుడు టెస్టోస్టెరాన్ తక్కువైతే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, ఒకటి విపరీతమైన అలసటగా ఉండడము, ఏ చిన్న పని చేయాలన్నా ఇప్పుడు ఎందుకులే మళ్ళీ చేద్దాము అంటే లేచి ఫ్యాన్ స్విచ్ కానీ లైట్ స్విచ్ కానీ వేద్దామన్నా కూడా అబ్బా ఇప్పుడు ఏం లేద్దాంలే అనేంత అలసటగా ఉండడము, లేదా బాగా చిరాకుగా ఉండడము, తర్వాత ఏ పని చేయాలనిపించకపోవడము,
సెక్షువల్ కోరికలు బాగా తగ్గిపోవడము, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే మగవాళ్ళలో మార్నింగ్ నిద్ర లేవగానే అంగస్తంభనలు ఉంటాయి, మార్నింగ్ వుడ్స్ అంటారు, అవి తగ్గిపోవడము, మజిల్స్ బాగా వీక్గా అనిపించడము, మజిల్ వేస్టింగ్ అంటాం, చాలామందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చూస్తుండగానే మజిల్ తగ్గిపోతూ ఉంటుంది, కండ తగ్గిపోతూనే ఉంటుంది. సో ఆ మజిల్ వేస్టింగ్ ఉన్న, బోన్స్ వీక్ అయిపోయి బ్యాక్ పెయిన్, మజిల్ పెయిన్స్, లెగ్ పెయిన్స్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా అంటే బోన్స్ అండ్ మజిల్స్ వీక్ అవుతున్నాయని అర్థం. ఈ లక్షణాలు, ఈ రెండు లక్షణాలు విటమిన్ డి డెఫిషియన్సీలో ఉండొచ్చు, B12 డెఫిషియన్సీలో కూడా ఉండొచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే మతిమరుపు, మనము పెద్ద అయిన తర్వాత ఏజ్ వచ్చింది, ఈయనకు చాదస్తం వచ్చింది అని అంటూ ఉంటారు పెద్దలు. ఆ చాదస్తం ఎందుకంటే మర్చిపోయి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఒకసారి లాక్ వేసిన తర్వాత అది లాక్ నిజంగా పడిందా లేదా అని 10 టైమ్స్ చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మతిమరుపు లక్షణాలు. సో ఈ మతిమరుపు కూడా ఒక రీజన్ మాత్రమే. ఏ పని చేసామో, ఇప్పుడు ఇందాక మనం ఆ పని చేసామా లేదా అని మళ్ళీ థాట్ వస్తుంది అనుకోండి, అంటే అది కూడా మతిమరుపు లక్షణం. సో ఇవన్నీ టెస్టోస్టిరాన్ మగవాళ్ళలో తక్కువ అయితే వచ్చే లక్షణాలు. అలాగే వెయిట్ పెరిగిపోవడం కూడా, ఎంత తక్కువ తింటున్నా కూడా వెయిట్ పెరుగుతూనే ఉంటారు, అది కూడా టెస్టోస్టిరాన్ లోపమే. సో ఇప్పుడు టెస్టోస్టిరాన్ ఎలా పెంచుకోవాలి అనే దాని మీద ఒక వీడియో సపరేట్గా చేస్తాను. కానీ ఇన్ జనరల్ సింపుల్ సజెషన్స్ ఏంటంటే, అట్లీస్ట్ 7 to 8 అవర్స్ స్లీప్ ఉండాలి, రైట్ టైంలో స్లీప్ ఉండాలి. అంటే డే టైంలో స్లీప్ ఉన్నా కూడా జనరల్గా టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. నైట్ టైం స్లీపే మనకి ఇంపార్టెంట్. అండ్ మనం 10 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు, ఆ 5 వరకు మధ్యలో ఏదైతే స్లీప్ ఉంటుందో ఆ టైంలోనే ఎక్కువ టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అవుతుంది. రెండోది రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనకు టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు ఏమి తింటే టెస్టోస్టిరాన్ పెరుగుతుంది అని. కానీ మనకు ఫుడ్ ద్వారా వచ్చే టెస్టోస్టిరాన్ ఒక 10-20% మాత్రమే, రిమైనింగ్ మన యాక్టివిటీస్ వల్ల వస్తుంది. అంటే మనం ఎన్ని తిన్నా, వాటర్మిలన్, పొమోగ్రనేట్స్, ఈ నట్స్ ఇవన్నీ తీసుకున్నా, మనం ఎక్సర్సైజ్ చేయకుండా స్లీప్ లేదనుకోండి, మనకు టెస్టోస్టిరాన్ ఉత్పత్తి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో వ్యూవర్స్, ఈరోజు మనం టెస్టోస్టిరాన్ గురించి మనం తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు వస్తాయో మనం మాట్లాడుకున్నాం కదా. మరొక వీడియోలో అసలు టెస్టోస్టిరాన్ని న్యాచురల్గా ఎలా పెంచుకోవాలి, న్యాచురల్గా పెంచుకున్న వీడియోని అంటే పెంచుకున్న దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఎటువంటి ఫుడ్స్ తింటే టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది, వాటి గురించి మనం మరికొన్ని వీడియోస్లో మాట్లాడతాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, వాటికి సంబంధించిన వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.